ఇప్పుడే ఎవరైతే నా ఆడబిడ్డలు గోప్రవేశం చేశారో చేసిన ప్రతి ఆడబిడ్డకి గోప్రవేశ శుభాకాంక్షలు కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తూ, మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా పేదవాడికి ఎక్కడా ఇబ్బంది కలగొద్దు, పేదవాడి దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిందని తలంచి ఆనాటి 10 సంవత్సరాలలో పేదోడికి ఇల్లు ఇయ్యాలనే ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే, పేదోడికి ఇల్లిస్తే మనకేమి కమిషన్ వస్తుందని దుర్బుద్ధితో పేదోడికి ఇల్లు ఇవ్వాలి అనే సంస్కారం కూడా లేకపోతే, అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయని కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరానికైతే కట్టడానికి డబ్బులు వచ్చాయి, కానీ పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనపడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టలేని ఆనాటి ప్రభుత్వం ప్రజలు గ్రహించి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి 10 సంవత్సరాలలో కృష్ణభవనలాగా అక్కడ కొద్ది మంది అక్కడ కొద్ది అరా కొర మొండి గోడలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి బేషిజాలకి పోకుండా వాళ్ళు కట్టిన గోడలను మనం ఎందుకు పూర్తి చేయాలని ఆలోచించకుండా పేదవాడికి మంచి దొరుకుతుందని తలంచి ఆ మొండి గోడలతో ఉన్న ఆనాటి ఇళ్లన్నిటినీ పూర్తి చేసి ఆ పూర్తి చేసిన ఆ ఇళ్లే ఇప్పుడే మనం 1275 ఇళ్లు ఇంకా కొన్ని చివరి దశలో ఉన్నాయి. 1275 ఇళ్లు పంచుకున్నాం, గోప్రవేశాలు చేసుకున్నాం, ఆడబిడ్డల ముఖంలో ఆనందాన్ని చూశాం. మీకు తెలియంది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఏదైతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మేమందరం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అని ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు 22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, ఇందాక గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కారు కోతలు కూశారని చెప్పారు. ఏదో కాగితం ఇస్తున్నారు, తులమో తలమో బంగారం మెడలో ఉంటే అమ్ముకొని ఫౌండేషన్ కట్టిన తర్వాత ఆ ఇందిరమ్మ ఇల్లుకి ₹1 కూడా ఇయ్యరు అని సొల్లు వాగుడు వాగిన వాళ్ళు నోరు మోపించే విధంగా ప్రతి సోమవారం ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్నారో ఆ ఇందిరమ్మ కట్టుకున్న ఇంటి లెవెల్ను బట్టి, అంటే బేస్మెంట్ కడితే 1,00,000, స్లాబ్ లెవెల్ కడితే మరొక 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గోప్రవేశం అయిన తర్వాత మిగిలిన 1,00,000 మొత్తం కలిపి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా మీ ఖాతాల్లో మీ సెల్ ఫోన్ టింగ్ 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 అంటూ డబ్బులని మీ ప్రభుత్వం ఇస్తున్న మాట నిజం కాదా అని అడుగుతున్నాను. నా ఆడబిడ్డలు కొంతమందికి అనుమానం ఉంది. బాగానే చెప్పావు సీనన్న, మొదటి విడత ఇచ్చావు, గతంలో దొరగూడ మాయ మాటలు చెప్పి అదే మాటలు మాయం చేసి మోసం చేసి రెండోసారి ఓటేసుకున్నాడు. మొదటి విడత ఇచ్చి మళ్ళీ మాకు ఇయ్యపోతే మా పరిస్థితి ఏంటి అనేది నా ఆడబిడ్డల్లో కొంతమందిలో ఉంది. ఇది మీ దీవెనలతో వచ్చిన మన పేదోడి ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం,
పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కనపడే ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇంకా 3 విడతలు ఇస్తాం. ప్రతి గ్రామంలో అర్హులైన పేద వాళ్ళకి తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. అంతేకాదు, ఇప్పుడే కృష్ణమోహన్ చెప్పాడు, ఏదైతే ఈ నియోజకవర్గానికి ఇచ్చిన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో 900 మంది నిరుపేదలు ఉన్నారన్న డాక్రా మహిళల గ్రూపుల నుంచి ప్రతి ఆడబిడ్డకి ₹1,00,000 ఇప్పించాను. ఇందాక చెల్లెమ్మ కూడా చెప్పింది, ₹1,00,000 ఇప్పించాము. ఆ ₹1,00,000తో ఫౌండేషన్ కట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి.